హలో హర్రర్ లవర్స్. ఈ స్టోరీ ఒక ఆటో డ్రైవర్కి నైట్ టైంలో ఎదురైన ఒక సంఘటన గురించి. నా పేరు గణేష్. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఎప్పటిలాగే డ్యూటీ అయిపోగానే ఇంటికి బయలుదేరాను. కాకపోతే ఈరోజు చాలానే ఆలస్యమైంది. రోడ్డు చాలా నిమానుషంగా ఉంది. ఆటో హెడ్లైట్ ఆఫ్ చేస్తే ఏమీ కనిపించనంత చీకటి, చల్లటి గాలి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. చూస్తుంటే వర్షం పడేలా ఉంది. కాసేపటికి నేను అనుకున్నట్టే వర్షం మొదలైంది. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. నా వైఫ్. ఏంటండి, ఎక్కడున్నారు? రావడానికి ఆలస్యం అవుతుందా? నాకు లేట్ అయ్యేలా ఉంది. పైగా వర్షం పడుతుంది. నువ్వు ఎదురు చూడకు, తినేసి పడుకో. అవును, పిల్లలు పడుకున్నారా? పిల్లలు తినేసి ఎప్పుడో పడుకున్నారండి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. సరే, మీరు జాగ్రత్తగా రండి. నువ్వేం ఎదురు చూడకు, తినేసి పడుకో, నేను వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను. వర్షం చాలా ఎక్కువైంది. ఉరుములతో, ఎదురుగాలులతో ఆ ప్రాంతం చాలా భయంకరంగా కనిపిస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కకి ఎవరు నుంచున్నట్టు అనిపించింది. ఈ టైంలో అది ఇలాంటి ప్లేస్లో ఎవరుంటారులే అని అనుకున్నాను. కానీ నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారు. ఆగమని చెయ్యి చూపిస్తున్నారు. ఆటో డైరెక్ట్గా వాళ్ళ ముందు కాపాను. ఒక అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిచిపోయింది. చూడ్డానికి చాలా అందంగా ఉంది.